తెలంగాణ అంటే తంగేడు పుష్పం అంటే అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర పుష్పం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు. దానిపైననే మనం ఇక్కడ రెస్టారెంట్ కూడా చూస్తున్నాం. అట్లనే యాంబియన్స్ చూస్తున్నట్లయితే ఇక్కడ మొత్తం గ్రీనరీతోని, చెట్లతోని, ఆకులతోని, పువ్వులతో నిండిపోయింది. ఇక్కడ లోపల రాగానే డోర్ తీసుకొని ప్రశాంతంగా అనిపిస్తుంది. అట్లనే ఐటమ్స్ కూడా తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్న రాగి సంకటి కూడా ఉందంట. ప్లస్ తెలంగాణలో మనకు మొక్కజొన్న గారెలు, అలసంద గారెలు అంటే బాగా ఫేమస్. అట్లనే నాటుకోడి పులుసు, ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయంటే. అట్లనే టేస్ట్ కూడా చాలా బాగుంది అంటున్నారు. మరి ఒకసారి చూసి టేస్ట్ చేసి ఎట్లుందో మనం కూడా చెప్పాలి కదా. లెట్స్ గో. వేడి వేడిగా అయితే మనకు ఏంటిదంటే మెయిన్ మన తెలంగాణలో ఫేమస్ అనమాట. మంచిగా ఇంట్లో ఉడకబెట్టుకొని అందరు తాగుతారు, తింటారు. మోకాలు నొప్పి ఉన్నప్పుడు కూడా ఇది చాలా మంది చేసుకొని తింటారు. ఇక్కడైతే చాలా ఫేమస్ పొట్టేలు పాయ షోర్వా. షోర్వా అంటే అందరికీ అర్థమైంది కదా, పొట్టేలు పాయ షోర్వా. సో నేను టేస్ట్ చేస్తున్నా, ఎట్లుందో చూద్దాం. తెలంగాణ అంటే ఘాటు తలగాల్సిందే. ఆ ఘాటు లేకపోతే నడవది. మిరియాలు వేసిండ్రు, బాగా మరిగించిండ్రు అనుకుంటా. కారం లేకుండా ఓన్లీ మిరియాలతోనే చేసిండ్రు. సూపర్ అంటే సూపర్, అదిరిపోయింది. అదిరిపోయింది. దీంట్లో పాయ కూడా ఇచ్చిండ్రు, తర్వాత కొరుకుదాం మనం. ఇక మన తెలంగాణలో ఇంటికి అల్లుడు వస్తే గారెలు చేసుడు ఎంత ఆనవాయితో. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తంగేళ్ళ గారెలు తినకపోతే నడవది మళ్ళా. అంత సూపర్ ఉంటాయంట. సరే నేను కూడా టేస్ట్ చేస్తా ఎట్లుంటాయో. దీనికి చట్నీ కూడా ఇచ్చిండ్రు, పల్లి చట్నీ. మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అంతే టేస్ట్ ఉంది. అంటే బయట రెస్టారెంట్లో ఇది ఎక్కువ వేస్తారు, అది ఎక్కువ వేస్తారు అంటాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అవేం అవసరం లేదు. ఇంటికి వచ్చి అల్లుడికి తంగేడికి తీసుకొచ్చి పెట్టొచ్చు గారెలు. కొర్రమీను అనగానే మన తెలంగాణ వాళ్ళకు మస్తు ఇష్టం. ఏ చేపలైనా కొర్రమీను మాత్రం ఫస్ట్ తీసుకుంటాము. ఎంత రేట్ అయినా సరే వండుకొని తింటాం. ఇక్కడ కొర్రమీను ఫిష్ ఫ్రై అంట. చూద్దాం మరి ఎట్లుంటుందో. చాలా రెస్టారెంట్లో ట్రై చేసినా అంత నచ్చలేదు. సో మన తెలంగాణ రెస్టారెంట్లో ఎట్లుందో చూద్దాం. ఇంకొక బుక్క తిని తర్వాత చెప్తా. అసలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఎందుకంటే ఇంత నీసు వాసన లేదు, కౌసు లేదు, ఏం లేదు. ఫ్రెష్గా ఇప్పుడు వేసి చెరువుల నుంచి పట్టుకొచ్చి వండినట్టే ఉంది. అంత సూపర్ ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయాలా. ఇది ఫిష్ మాత్రం సూపర్ అదిరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కోడి వేపుడు. చూడ్డానికి యమ్మీగా ఉంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటిదంటే మంచి అరిటాకులో పెట్టి ఇస్తున్నారు. ఎంత తృప్తిగా అంటే మనం కారం తిన్నా సరే అరిటాకులో ఎంత తృప్తిగా తింటామో ఇక్కడికి వచ్చి అన్ని ఐటమ్స్ అంత తృప్తిగా తినొచ్చు. మళ్ళీ ప్రతి దానికి సలాడ్ ఇస్తున్నారు. సో కొత్తిమీర ఎంత మంచిదో హెల్త్కి మీ అందరికీ తెలిసిందే. సో ఒకసారి చూద్దాం, టేస్ట్ చేద్దాం. లోపల పెట్టంగానే ముక్క కరిగిపోతుంది. అంత బాగుంది, సూపర్ యమ్మీగా ఉంది అసలు. ఇక్కడైతే భాగ్యనగరం సబ్జీ అంట. ఒకసారి నేను ఎప్పుడైతే ట్రై చేయాలో వినలే కూడా పేరు. ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుందో. చూడనికి డీసెంట్గా కనిపించిన మంచిగా తెలంగాణలో మంచిగా తినొచ్చు. అంత బాగుంది, సూపర్. తంగేడు వెజ్ పులావ్ ప్లస్ గోంగూర సూప్ అంట. నార్మల్ సూప్ కాదు, గోంగూర సూప్. చూద్దాం కాంబినేషన్ ఎట్లుంది. పొగలు వెళ్తున్నాయి. బేసిక్గా నేను వెజ్ పులావ్లు తినా. ఇక్కడ మాత్రం అసలు తంగేడు వెజ్ పులావ్ అదిరిపోయింది. ప్లస్ ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ వేసిండ్రు. అట్లనే మనము ఇది గోంగూర సూప్తో ట్రై చేద్దాం ఎట్లుందో. అబ్బా, పుల్ల పుల్లగా స్పైసీగా
ఆ నోరికి లోపల ఓంగానే జర్రన జారుతుంది, ఎంత బాగుంది, సూపర్ అదిరిపోయింది అసలు. భాగ్యనగరం వెజ్, మన భాగ్యనగరం సబ్జీ కూడా అంతే స్పైసీగా ఉంది. అట్లనే వెజ్ పులావ్ కూడా అందరి రెస్టారెంట్లో బాగా సప్పగా ఉంది, అసలు ఏం ఉప్పు కారం ఏం లేదంటారు కదా. ఒకసారి తంగేడుకు వచ్చి ట్రై చేయండి, సూపర్ అదిరిపోతుంది. రోటీ ఇక్కడ ఏం స్పెషల్ అంటే ప్రతి దగ్గర ఆల్రెడీ మనం రోటీ తింటూనే ఉంటాం, బటర్ నాన్స్ అని. ఇక్కడ మాత్రం కంప్లీట్ వీట్తో చేసిన రోటీ అన్నమాట. దీనికి మనకు భాగ్యనగరం సబ్జీతోని తింటారు చాలామంది. సో నేను కూడా ట్రై చేస్తున్నా. కంప్లీట్ వీట్ అన్నారు కదా, సో నిజమా కదా అనేది ట్రై చేయాలి కదా. కంప్లీట్ వీటితో చేసింది, ఎందుకంటే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. ఒకవేళ వేరే ఏదైనా పిండి కలిసినా మనకు అర్థమైపోతుంది, రోటీ టేస్ట్ మారిపోతుంది. ఈ రెండు కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ అయితే మనం కరీంనగర్ మటన్ ఫ్రై ట్రై చేస్తున్నాము. ఇక్కడ చాలా స్పెషల్ ఇది. వచ్చిన వాళ్ళు మాత్రం మ్యాక్సిమం 90% ఇది తినంది అయితే బయటికి వెళ్ళారంట. సో చూద్దాము. దీనికి సలాడ్ కూడా ఇచ్చిండ్రు. అట్లనే లోపల మిర్చి ఘాట్ అనేది లోపల తగులుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి తంగేడుకు వస్తే మాత్రం. అయితే ఇప్పుడు లాస్ట్లో మనం సాంబార్ రైస్ ట్రై చేద్దాం. మెయిన్ కోర్స్ అనమాట తంగేడు సాంబార్ రైస్. పైన చూడండి మంచిగా నెయ్యి ఇట్లా వేసిండ్రు, తేలుతుంది లోపల, మంచిగా కలుపుకొని తినాలా. దీనికి చికెన్ ఫ్రై కూడా ఇచ్చిండ్రు, అట్లనే పాపడ్. సాంబార్ రైస్ తిన్నామనుకో నాన్ వెజ్ అంతా పక్కన పెట్టేస్తాం, అంత టేస్ట్గా ఉంది. అట్లనే ఆ ఫ్లేవర్ వస్తుంది, నెయ్యి ఫ్లేవరు, ఘాటు, అట్లనే మునక్కాయ లోపల బాగా ఉడికింది కదా, ఆ ఫ్లేవర్ కూడా ఇట్లా వస్తుంది ఎమ్మిగా. ఖచ్చితంగా ట్రై చేయండి తంగేడు సాంబార్ రైస్. సాంబార్ రైస్కి కాంబినేషన్లో ఇది వచ్చింది చికెన్ ఫ్రై అంట, ఒకసారి ట్రై చేద్దాం. మనం మెంతి కూర కోడి వేపుడు చూసినాం కదా, ఇది ఓన్లీ చికెన్ ఫ్రై. స్టఫ్కి అయితే అదిరిపోతుంది, నిజంగా సూపర్ ఉంది. ఇట్లనే మనకు తంగేడు మేనేజింగ్ పార్ట్నర్ గారు బాలు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు తంగేడు ఎట్లా స్టార్ట్ చేసిండ్రు, ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? నమస్తే అండి బాలు గారు. నమస్తే. అసలు తంగేడు అని పేరు ఎందుకు పెట్టాలనిపించింది సార్? తంగేడు అనేది తెలంగాణ స్టేట్ ఫ్లవర్ అని చెప్పి తీసుకోవడం అయింది. ఫస్ట్ తెలంగాణ ఫెస్టివల్లో బతుకమ్మ అనేటువంటి ఫెస్టివల్ ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ ఫెస్టివల్ టు ఆల్ తెలంగాణ పీపుల్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తెలంగాణ యొక్క నేము తీసుకురావాలి. అట్లాగే తెలంగాణ స్టేట్ ఫ్లవర్ అనే పేరుంది కాబట్టి తంగేడు రెస్టారెంట్ అని పెట్టడం జరిగింది. అట్లనే అంటే తంగేడు రెస్టారెంట్ అని పెట్టారు కదా, సో మనకి ఇక్కడ హైటెక్ సిటీ దగ్గరలో ఉంది ఏరియాలో ప్రతి వాళ్ళు ఇక్కడ కవర్ అవుతున్నారు. అసలు అంటే తెలంగాణ వాళ్ళు వస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు, ప్లస్ నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది అంటున్నారు. అంటే ఇవి ఎట్లా డిసైడ్ చేశారు, ఎట్లా డివైడ్ చేశారు ఫుడ్ పై? ఇప్పుడు మన తెలంగాణ స్పైసీ కావాలి, ఆంధ్ర కొంచెం నార్మల్ తింటారు, అట్లనే నార్త్ ఇండియన్స్ మొత్తం సపరేట్ కదా, సో ఎట్లా డిజైన్ చేశారు? యాక్చువల్లీ స్టార్టింగ్లో మేము కన్స్ట్రక్షన్ చేసే కంటే ముందు మేము ఫస్ట్ కిచెన్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ కిచెన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, ఆ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ని వాడడం వల్ల ఆ టేస్ట్ తీసుకురావడం జరిగింది. ఎగ్జాంపుల్ కరివేపాకు పొడి వేపుడు ఉంటుంది, అట్లాగే బగారా రైస్ ఉంటుంది. సో అట్లాగే ఇవేందో నాన్ వెజ్లో వస్తే మీకు చాలా మటుకి మా దగ్గర మటన్ స్లాటర్ చేస్తారు బ్యాక్ సైడ్. సో బేబీ గోట్స్ కానీ బేబీ షీప్స్ కానీ తీసుకురావడం అవుతుంది. కొర్రమీను ఫ్రై అని ఒకటి ఇస్తాం, ఇందులో స్టార్టర్లో ఇస్తాం. సో కొర్రమీను ఫ్రై అనేది కూడా పర్ డే ఒక 40 kgs to 60 kgs బిట్వీన్ లైవ్ కొర్రమీను ఫిష్ వస్తుంటుంది. సో ఇట్లాంటి క్వాలిటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల సో ఆల్ ది కన్సర్న్ ఆఫ్ పీపుల్, తెలంగాణ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి,
సమ్ పీపుల్ ఆర్ కేమ్ ఫ్రమ్ బెంగళూరు, సమ్ ఆఫ్ దెమ్ కేమ్ ఫ్రమ్ కొన్నిసార్లు ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేసి తినేసి చాలా బాగుందని చెప్తూ ఉంటుంటారు చాలా. అట్లనే మన తెలంగాణ అంటే స్పైసీ మాత్రం మీరు ఎక్కడ తగ్గకుండా అదే టేస్ట్తో మనం ఇంట్లో ఎంత అయితే క్వాలిటీతోని ఫుడ్ వండుకుంటామో సో అలానే చేశారు మీ షెఫ్స్ కానివ్వండి. అయితే ఈ పొట్టెల పాయ సూప్ అయితే చాలా బాగుంది. అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే లైవ్గా మీరు రెగ్యులర్గా ఒక దగ్గర మాట్లాడుకుంటారా? లేదు, మా దగ్గరికి పొట్టేళ్ళు అవి తీసుకొచ్చి కట్ చేస్తారు బ్యాక్ సైడ్. సో వాటి నుండి తీసుకున్న మట్టుకి మేము పొట్టేలు పాయషోర్వా ప్రిపేర్ చేస్తాము. అది అయిపోయింది అనుకోండి, ఆఫ్టర్నూన్ అయిపోతే ఆఫ్టర్నూన్ ఎండ్ అయిపోతుంది, మళ్ళీ ఇవ్వం మేము. ఓకే. సో తర్వాత మళ్ళీ రేపు మార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మిగతా ఐటమ్స్ తీసుకుంటే పొట్టేలు పాయషోర్వా కావచ్చు, అట్లాగే చికెన్ కూడా బిలో 1000 గ్రామ్స్ 900 గ్రామ్స్ బిలో వరకే తీసుకుంటాం. చికెన్ కూడా నాటుకోడి కూడా అట్లాగే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్ ఆస్పెక్టు లో వెయిట్ ఉన్నటువంటి ఏదైనా ఫుడ్ ఇంగ్రీడియంట్ దీంట్లో నాన్ వెజ్లో తీసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది, బాయిలింగ్ అవుతుంది, టెండర్నెస్ ఉంటుంది. సో కాబట్టి అట్లాంటి ఫుడ్ తీసుకొని ఆ క్వాలిటీ మెయింటైన్ జరుగుతుంది. అట్లాగే ఇంగ్రీడియంట్స్ తీసుకోవాల్సి వస్తే అల్లం వెల్లుల్లి రా తెప్పించేసుకుంటాం, మనకు సంబంధించిన బేగం బజారే వాటెవర్ ఎక్కడైనా. సో ఆ రా మెటీరియల్ తెప్పించేసుకొని మా బ్యాక్ సైడ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఆ ఎంప్లాయీస్ తీస్తారు వెల్లుల్లి కానీ లేకుంటే అల్లం కానీ వాటి పొట్టు తీయడం జరుగుతుంది. అట్లాగే మిర్చి పౌడర్ వచ్చేసరికి కూడా మిర్చి పౌడర్ కూడా మిరపకాయలను తెప్పించుకుంటాం సీజన్లో. బల్క్స్ ఆఫ్ కేజెస్ ఆఫ్ మిరపకాయలు తీసుకొని అవి ఎండబెట్టేసుకొని వాటిని మిర్చి పౌడర్ మేమే పర్సనల్గా చేసుకుంటాం. అందుకని చెప్పేసి ఆ రకమైనటువంటి క్వాలిటీ, ఆ టేస్ట్, మిర్చి కారం అనేది వస్తుంటుంది. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా చేయడం జరిగింది. మీకు పాయ సూప్లో కూడా మీకు పొట్టేలు పాయ సూప్ ఎందుకు ఫేమస్ అంటే చాలా మటుకి మనకు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పాయ సూర్వ లాగా తినాలనుకుంటారు, అట్లా కాకుండా సో వీ హ్యావ్ టు గివ్ అండ్ డిఫరెన్స్ అని చెప్పేసి దాంట్లో కాజు బాదాం మిక్సింగ్తో ఇస్తాం మేము. అది పొట్టేలు పాయ సూర్వ ఆ విధంగా కూడా ఫేమస్ అవ్వడం జరిగింది. సో అట్లాంటి ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా కొర్రమీను ఫ్రై అని ఉంది, కరీంనగర్ మటన్ ఫ్రై అని ఉంది, మటన్ గీ రోస్ట్ అని ఉంది, తెలంగాణ యాట చాప్స్ అని పెట్టాం. సో మెనీ పీపుల్ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇంట్రెస్ట్ బోన్తో తినాలనిపిస్తుంటుంది. సో ఆ బోన్తో తినాలనే దాంట్లో చాప్స్ అనేది సపరేట్గా చేపించేసి ఏ క్వాంటిటీ అయినా ఏ ఐటమ్ అయినా కూడా సర్టెనిటీ అంటే మాకు ఒక 10 పోర్షన్స్ పోతాయా 20 పోర్షన్స్ ఉంటాయా, ఈరోజు పోయేంత వరకే ఆఫ్టర్నూన్లో సేల్ అయిపోతే ఆఫ్టర్నూన్ వరకే ఎండ్ చేస్తాం. ఫర్దర్గా ఫార్వర్డ్ చేసుకోం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ పెట్టడం మళ్ళీ ఉండదు. రేపు మళ్ళీ ఏదైతే స్లాటర్ అవుతుందో అదన్నీ ఇస్తాం కస్టమర్స్. అట్లనే అంటే స్టోర్ చేయడం, ఎక్కువ రోజులు స్టోర్ చేయడం అనేది ఈరోజు తీసుకొచ్చిన మటన్ రేపటిదాకా అడుగుతున్నారు కదా అని చెప్పేసి అట్లా చేయడం మాత్రం ఉండదు. అందుకని ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి తంగేడు రెస్టారెంట్ విజిట్ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. సో సూపర్ అండి. ఆ ఫుడ్ కూడా క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అట్లనే ఇక్కడ అంబియన్స్ చూస్తే కూడా మొత్తము అంటే ఎట్లా ఇలానే చేయాలని ఎవరన్నా ప్లాన్ చేశారా లేదంటే మీరే అనుకున్నారా? గ్రీనరీ చేయడం జరిగింది. అట్లాగే మాకు ఒక సామ్రాట్ ఆర్కిటెక్ట్ కూడా మా ఫ్రెండే, తనకి కొన్ని ఐడియాస్ మా ఐడియాస్ కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన కబాబ్స్ కూడా బాగుంటాయి తందూరిలో. అండ్ మెయిన్ కోర్సులు వచ్చేసరికి భాగ్యనగరం సబ్జీ అండ్ మేతి చమన్ అనేది కూడా బాగుంటుంది. సో డెజర్ట్లోకి వచ్చేసరికి మీకు ఆప్రికట్ డెలైట్ బాగుంటుంది. బేబీ ల్యాంప్ పలావ్ అని చెప్పి కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అది కూడా హైయెస్ట్ మార్క్లో ఉంది సీలింగ్లో. అటు పండుమిర్చి కోడి పలావ్ ఈజ్ హై ఎండ్ అండి, యావసం ఉంటుంది. పండుమిర్చి కోడి పలావ్ అండ్ పచ్చిమిర్చి కోడి పలావ్ అనేది చాలా ఎక్కువ సెల్లింగ్ అవుతున్నటువంటి ఐటెంలో అదొకటి. ఓకే, ఇక్కడ రాగి సంగటి నాటికోడి పులుసు కూడా ఉంది కదా, అది రెగ్యులర్గా పోతుంటుంది, రెగ్యులర్ మూవింగ్ ఉంటుంది. అంటే కొన్ని ముద్దపప్పు గీ రైస్ పచ్చి పులుసు అనేది కూడా చాలామంది ఇష్టపడతారు. ఓకే, అంటే మనము ఖచ్చితంగా తెలంగాణలో ముద్దపప్పు ఆవకాయ ఘీ మాత్రం ఖచ్చితంగా కావాలా. అసలు మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత అరే రెస్టారెంట్లో తింటున్నాం అనే ఫీలింగ్ ఉండదు, ఇంట్లోనే మనం వండుకొని తింటున్నాం అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ఆ ఫీలింగ్ అయితే ఇస్తున్నారు. సూపర్ సార్, నిజంగా ప్రతి ఒక్క ఐటెం బాగుంది.